నా పేరు బిజిల్ భిక్షపతి అన్న. మాది కొరెమల విలేజ్, గట్కేసర్ మండలు, మేడ్చల్ జిల్లా. అన్న రేవంత్ రెడ్డి అన్న, సీఎం గారికి నమస్కారం చేస్తున్నా. మా భూమిని పల్లవ రాజేశ్వర రెడ్డి కబ్జా పెట్టి మమ్మల్ని చాలా ఆగమాగం చేస్తుండే. ఎందుకంటే కేసీఆర్ కు రైట్ హ్యాండ్ అంటే ఆయన. పోలీసు వాళ్ళు మమ్మల్ని సతాయిస్తున్నారు, రెవెన్యూ వాళ్ళు కూడా సతాయిస్తున్నారు. ఇప్పుడు 70 సంవత్సరాల సంది కబ్జా మీద ఉన్నాం. మా నాయన మా తాతల కాడికి వెళ్ళి అప్పటి సంది ఉన్నాము. మాకు న్యాయం చేయాలని చెప్పి కోర్టు కూడా ఫిర్యాదు అయితే కోర్టులో కూడా వాళ్ళు మేనేజ్ చేసుకున్నారు. మమ్మల్ని ప్రజా దర్బార్లో ఎన్నో మాటలు రంగారెడ్డి కలెక్టర్ ఆఫీసులో ఇచ్చినాం, మేడ్చల్ జిల్లా కలెక్టర్కి ఇచ్చినాం, కానీ ఎవరు స్పందన లేదు. మీరు ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి గరీబులకు న్యాయం చేస్తామని చెప్పి మేము ఎరకల్లో ఎస్టీలో మేము 4 అన్నములో 3 చనిపోయారు. నీ ఒక్కనున్నా మా కుటుంబం మొత్తం 40 మంది. కానీ మాకు దయచేసి ఆ భూమి మాకు ఇప్పియారని చెప్పి మరీ ధన్యవాదాలు చేస్తున్నాం సార్. మేము ఇప్పుడు ఎన్నో మమ్మల్ని కరెంట్ అంతా కట్ చేసారు, బావి ఓడిపేసిండు. ఇప్పుడు పిల్లర్స్ లేచి బిల్డింగ్ కడుతుండు. కానీ మరి ఎంతమంది ఎంఆర్ దగ్గర పోయినా పట్టించుకోవట్లేడు, పోలీసుల దగ్గర పోయినా పట్టించుకోలేడు. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆనాడు ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూములు ఇప్పుడు ఆ భూములన్నీ కేసీఆర్ గారు అన్ని అమ్మకదేందుకు ప్లానేషన్. కానీ ఈ మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము మరీ ధన్యవాదాలు చేస్తాం. గ్రామం నుంచి ఎరకల ఆగమయ్య కొడుకుని మాత్రం విలేజ్ కొరంలోన మా శిలకలని గుంజుకొని మొత్తం ఆగమాగం చేసి మమ్మల్ని ఇది చేస్తారన్న. 3 ఎకరాలు 29 గుంటలు ఉంటే దాన్ని మొత్తం వాళ్ళ పేరు మీద వీళ్ళ పేరు మీద చేసేసుకొని ఖాళీ ఒక కొంచెం చూపెడతారు. కొంచెం పేపర్లో ఒరిజినల్ పేపర్లు ఇచ్చారు, కొన్ని ఇవ్వలేదు, కొన్ని తీసుకురు, మళ్ళీ వేరే వాళ్ళు తీసుకురానా. మాకు జర న్యాయం చేయమని చెప్పి అయితే కోరుతున్నామన్నా. మా కుటుంబం మొత్తం 40 మంది అన్న. మేము మా నాన్న వాళ్ళు 4. ఎంత చెప్పినా ఎవరు చెప్పినా ఏ ఎంఆర్ఓ చెప్పినా ఎవరు కంప్లీట్ ఇచ్చినా అప్లికేషన్ తీసుకుంటారు, ఆడ బరిజంగుతారు. కథ మళ్ళీ చెప్పినా కానీ మళ్ళీ అప్లికేషన్ కొత్త అప్లికేషన్లు అడుగుతారు. కానీ మాత్రం ఏ న్యాయం ఇంకా మాకు చేస్తారు. దయచేసి మా గురించి చూడండి.